చూస్తే పోలవరం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే పోలవరం అన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందంటున్న మంత్రి నిమ్మల రామనాయుడుతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. మనతో ఉన్నారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ఈయన రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, పోలవరం పనులు పరిగెట్టించడంలో మీ పాత్రతో పాటు సీఎం గారి పాత్ర ఉంది, ఎట్లా జరుగుతున్నాయి? ఎందుకంటే పోలవరం అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే పోలవరం. ఎందుకంటే ఆ రోజు 72% పూర్తి చేశాడు. దురదృష్టం గత 5 సంవత్సరాల పాలనలో పోలవరమే ప్రశ్నార్థం అయిపోయింది. మాట నేను కాదు, వాళ్ళు ఇరిగేషన్ మంత్రే చెప్పాడు. పోలవరం నాకే అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాదు, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు అని చెప్పాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అయితే మరి 2021 జూన్ అన్నాడు, 21 డిసెంబర్ అన్నాడు, మళ్ళీ 22 జూన్ అన్నాడు. 3 సార్లు ముచ్చటగా చెప్పి 4వసారి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అంచేత ఈ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని చెప్పాడు. అంచేత ప్రజలకు కూడా వాళ్ళ పోలవరాన్ని మనం మర్చిపోయే పరిస్థితి అనేటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పట్టాలెక్కిచ్చాడు. రేపు 2025 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తి చేయాలి. రేపు 2027 డిసెంబర్ కల్లా మరి పోలవరం ప్రాజెక్టు మొత్తం పూర్తవ్వాలనేటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ పనిచేస్తాం. ఈ రోజు నిర్వాసితులతో కూడా ఇంటరాక్షన్ ఉంది, నిర్వాసితులతో కూడా ఇంటరాక్షన్ ఉంది. నిర్వాసితులు సమస్యలు ఎట్లా తీరుస్తుంది? ఏదైతే ఇప్పుడు నిర్వాసితులు కూడా చాలా ముఖ్యం. పోలవరం ఎంత ముఖ్యమో నిర్వాసితులు కూడా ఈ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ఎందుకంటే చాలా క్లియర్గా నిర్వాసితుల గురించే మరి చంద్రబాబు నాయుడు కూడా రివ్యూలు చేసి ఏదైతే గతంలో మేము నిర్మాణం చేసినటువంటి కాలనీలు 14-19లో మేము చేయడమే తప్ప మళ్ళీ గత 5 సంవత్సరాల పాలనలో ₹1 పెట్టలేదు, ఒక అర్బస్తా సిమెంట్ పెట్టలే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇప్పుడు టెండర్స్ పిలిచి బ్యాలెన్స్ కాలనీలన్నీ నిర్మాణం చేయాలనేది. అదేవిధంగా రాడార్ సర్వేలో కొత్తగా మళ్ళీ ఇంకొక 18,000 ఐడెంటిఫై చేశారు నిర్వాసితులు. అవి కూడా గ్రామ సభలు పెడతా ఉన్నాం. వాళ్ళకు కూడా కాలనీలు చూస్ చేసుకుని వాళ్ళు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అంటే 2027 డిసెంబర్కి పూర్తవుతే ఒక 1 ఇయర్ బిఫోర్ గానే అంటే 2026 డిసెంబర్ కల్లా నిర్వాసితుల కాలనీలు పూర్తి చేసి వాళ్ళందరినీ తరలించి ఏ ఒక్క నిర్వాసిత ఇబ్బంది లేకుండా చేయాలి. ఇది జలవనరుల శాఖ మంత్రి పోలవరం సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ పూర్తిగా పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఖచ్చితంగా నిర్వాసితుల సమస్యలు కూడా అన్ని పూర్తి చేస్తాం. పోలవరం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే పోలవరం అని చెప్పేసి చెప్పినటువంటి నిమ్మల రామనాయుడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్ రాజ్, న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.